పాఠం చెప్తాను. క్రొత్త జన్మ సులువుగా అర్థం చేసుకుని, ఇక అన్నీ చీపే, సులువుగా అర్థం చేసుకుంటూ వచ్చేవచ్చు. ఆ రోజుకి వచ్చేస్తుంది ఆయన మరణాన్ని గురించి, సమాధిని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి. ఇవన్నీ తరచూ మీరు వింటూనే ఉన్నారు. ఆ రోజు కూడా మళ్ళీ దాన్ని మెమరీ చేస్తాం అన్నా. వచ్చే వారం కూడా దాని గురించి చెప్తాను. కానీ మీరు నేర్చుకోవాల్సిన పాఠం పెద్ద పాఠం. బాప్తిస్మం అన్న పాఠం చూశారు నాయన. క్రీస్తుని గురించి సత్యం ఓకే, క్రీస్తు మరణాన్ని గురించిన సత్యం ఓకే, సమాధి గురించిన సత్యం ఓకే, పునరుద్ధానం గురించి సత్యం ఓకే. 5వది బాప్తిస్మం గురించిన సత్యం. ఇదిగో క్రొత్త జన్మను గురించిన సత్యం, క్రొత్త నిబంధన గురించిన సత్యం, సంఘము, ఆరాధన, ఇవన్నీ చిన్న చిన్నగా చెప్పేస్తాం. ఈరోజు అదేనా క్రొత్త జన్మను గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. క్రొత్త జన్మ. మానవులు భూమి మీద దేవుని కుటుంబంగా వర్ధిల్లాలన్నది దేవుని యొక్క సంకల్పం. క్రొత్త జన్మకు ఉపోద్ఘాతం. ఇంకేనా మానవులు భూమి మీద దేవుని కుటుంబంగా వర్ధిల్లాలన్నదే దేవుని సంకల్పం. చెప్పాను, నెలలుగా చెప్తున్నాను, దేవుని కుటుంబం కావాలా. అది ఎట్లాంటి కుటుంబం అయినా? చిన్న కుటుంబం కాదు, పెద్ద కుటుంబం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని లోకం వెళ్ళిపోతుంది. తప్పు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాదు, చింతతో కూడిందే. కానీ దేవునికి కావాల్సింది పెద్ద కుటుంబం. అపవాది చిన్న చిన్న కుటుంబాలుగా చేశాడు. క్రీస్తు చిన్న చిన్న కుటుంబాలు తీసుకొచ్చేసి పెద్ద కుటుంబం అయినటువంటి సంఘం అనే కార్యక్రమంలో నిలబెట్టాడు. రైట్? ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మీరందరూ ఒక కుటుంబం నుంచి వచ్చారు. చిన్న చిన్న కుటుంబాలు కదా, మీదో కుటుంబం, వీళ్ళదో కుటుంబం. అవునా? ఇదంతా బాప్టిజం అనే కార్యక్రమంలో ఒక కుటుంబం, దాన్ని సంఘము అనిపించాము. 2వ పాయింట్ చూడండి. మానవులు విస్తరించినట్లు దేవుడు భౌతిక కుటుంబాన్ని అనుగ్రహించెను. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృజించబడినట్లు ఆయన శరీర సంబంధమైనటువంటి ఏనైనా భౌతిక సంబంధమైన కుటుంబం, అంటే శరీర సంబంధమైన కుటుంబాన్ని కట్టాడు. ఆత్మలు దేవుని దగ్గర అనేకములు ఉన్నాయి, కానీ అదేనా దాన్ని అభివృద్ధి చెందించాలి, రూపాన్ని మార్చి చూపించాలి అనే భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు ఒకరు వచ్చి 10 మంది అవ్వాలి, ఒకరు వచ్చి కోట్లాది మంది అవ్వాలి. అలా ఒక్కరు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరియు యావత్తు భూమి మీద, చూసారైనా, యావత్తు భూమి మీద కాపురముండునట్లు ఆయన ఒకరి నుండి, చూసారైనా, ఒకరి నుండి, ఎవరా ఒకరు? అది ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించాడట. అదే ఆ ఒకరి నుండి ఇంకొకరు రావాలని అంటే భౌతిక సంబంధమైన కుటుంబం కావాలి. అందుకే ఆదాము, అవ్వ, కయ్యేను, హేబేలు, ఇక వాళ్ళ నుంచి అందరూ పుట్టుకొచ్చారు. ఓకే, రైట్. 3వ పాయింట్. భౌతిక జన్మ ద్వారా ఒక వ్యక్తి భౌతికమైన కుటుంబంలో సభ్యుడుగును. శరీరంగా ఒక వ్యక్తి జన్మిస్తే శరీరంలో ఒక అబ్బాయి కలిసి వచ్చినట్టు ఒక సభ్యుడు అవుతాడు. నేనా ఒకప్పుడు పెళ్ళయి నేను పాస్టర్మ మాత్రమే ఉండేవాళ్ళం. 4 ఏండ్లు ఉన్నాం, మాకెవరు పిల్లలు లేరు. ఆ తర్వాత అబ్బాయి పుట్టి ఈయనకు ఒక కుటుంబ సభ్యుడయ్యాడు. ఆ తర్వాత పాప పుట్టి, చూసారా, కుటుంబ సభ్యులు అంటే 4 అయ్యాం. 2 ఎంతమంది అయ్యాం? 4 అయ్యాం. ఇప్పుడు మరలా నా కొడుక్కి పెళ్లి చేయబోతున్నా. నా కొడుకు పెళ్లి చేస్తే 2 అనుకోండి, అప్పుడు ఎంతమంది అయ్యారమ్మా? ఆయనకు ఒక 2, మేము 4, ఆయనకు ఒక 2, 6. మా అమ్మాయికి ఒక 2. ఎంత అయింది? ఆ రోజు నోవాహు ఓడలో రక్షింపబడింది కూడా 8 మంది. ఇట్లా అభివృద్ధి చెందుకుంటా. కానీ ఎక్కువ మంది పిల్లలు దేవునికి కావాలి, తక్కువ మంది పిల్లలు కావాలా? మరి ఆపరేషన్ 2కి 3గా చేసుకుంటున్నారే. ఆయనైనా ఆపరేషన్ చేసుకోవచ్చు. అసలు దేవునికి అనేక మంది కుమారులు కావాలి, మరి అనేక మందిని పుట్టించాలి, కానీ ఆపరేషన్ ఎందుకు చేసుకుంటున్నారమ్మా? మనమిద్దరు మనకొక్కరంట. అట్లా చేసింది నినాదం. దేవునికి మాత్రం అనేక మంది కావాలన్నా, కాకపోతే ఆపరేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు.
ఎందుకనంటే ఒక కుమారుని కని పెద్ద చేసి పెంచి తిరిగి దేవునికి ఇవ్వలేకపోతే, ఇవ్వలేను నేను అని అనుకుంటే నువ్వు కనడమే తప్పు. కనిన కుమారులను దేవునికి అప్పగించాలి. కానీ ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అలాగూ నిర్ణయం తీసుకొని బిడ్డలను అంటున్నారు చెప్పండి ఆయన. అర్థమైందమ్మా? కాబట్టి కని పిల్లలను పెంచగలిగితే అది ఒకసారి చూద్దాన్ని. ప్రసంగి గ్రంథం, ఇద్దరు బైబిల్ తీసి చూడండి. ప్రసంగి గ్రంథం 7-9 ఒకసారి చూస్తాం. 6వ అధ్యాయము 3వ వచనం చదువు నాయన. 100 మందే కౌరవులకి ఎంత పిల్లలు? 100 మంది అంట. పాండవులకే 5 మంది అట. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషవంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడలా వాని గతి కంటే పడిపోయిన పిండమిక గతి మేలని నేను అనుకొనుచున్నాను. చూసారా? కానీ ఎట్ట పెంచాలంటే ఆయన దేవుని కొరకు భయభక్తులుగా పెంచి వాడు చనిపోయిన తర్వాత భద్రంగా సమాధి చేయాలి. ఇది ఎక్కువ నక్క తినకూడదు నీ బిడ్డను. చూసా జూబిలీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. నేను వచ్చిన కొత్తలో ముత్యాలపాలెనికి చిన్న చిన్న బిడ్డలను తీసుకొచ్చేసేది ఏది? కుక్కలు. ఏంటంటే అటు కని అబార్షన్ చేసి అటు ఇసిరి కొట్టేస్తున్నారు విజికా పక్క. అంత బాధేస్తుంది చూడన్న. దేవుడికి ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదని ఆయన అనుకుంటుంటే ఈ దుర్మార్గులు పెళ్ళికి ముందు తప్పులు చేసుకొని పిల్లలను కని అదొకటి విసిరి కొట్టేస్తున్నారు. వారందరూ తీర్పులు నిలబడక తప్పదు. అదే అంత అవసరం ఏమొచ్చింది? అంత అర్జెంటు దానివి పెళ్లి చేసుకో, అంత అర్జెంట్ అయిన వాడు పెళ్లి చేసుకో. దేవుడిది అవకాశం ఇచ్చాడు కదా. కానీ ఇట్టటి వాళ్ళనంత దేవుడు వదిలిపెట్టాడు. అందుకని ఏమంటున్నాడు ఆయన? ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషవంతుడైనట్టు చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరిగియు తగిన రీతిని సమాధి చేయబడకపోతే ఆయనైనా వాని గతి కంటే దేవుని కొరకు కని పెంచి పెద్ద చేసి వాడు చనిపోయిన తర్వాత భద్రంగా సమాధిలో పెట్టలేకపోతున్నావు అనుకుంటే పిండంలోనే తీసేయడం మంచిది. అంటే పిండమే రాకుండా చూసుకోవడం మంచిది అని. పిండంలో తీసేయడం కాదు. అర్థమైనా? మా పిండానికి పోక మునిపే నేను తీసేయడం బెస్ట్. అంటే ఆపరేషన్ చేసేయడం బెస్ట్. అది ఆ పాట వేరు విందురు. కానీ ఒక సంబంధం అర్థమైనా? దేవునికి అనేక మంది పిల్లలు కావాలి అని అంటే అయినా కానీ పెంచి పెద్ద చేయండి. లేదనుకుంటున్నారా? 2 చేయగలను నేను అనుకుంటున్నావా? వెరీ గుడ్. ఒకరినే పెంచగలను అనుకుంటున్నావా? ఇంకా మంచిదే. నేను 10 మందిని కూడా పెంచగలను దేవుని కోసం అన్నవారికి 10 మంది కంటే మంచిది. నేను రైట్. భౌతికమైన జన్మ ద్వారా ఓ వ్యక్తి భౌతికమైన కుటుంబంలో సభ్యుడగను. పాపము చేసి సాతాను అధికారము క్రిందకు వెళ్ళిన మానవుడు దేవుని కుటుంబం నుండి తొలగిపోవును. దేవుని కుటుంబంలోనికి చేర్చబట్టకు నశించిన మానవుడు తిరిగి దేవునికి జన్మించినట్లు దేవుడు ఏర్పాటు చేసినదే క్రొత్త జన్మ. ఒక వ్యక్తి పాపంలో పడిపోయిన వ్యక్తి తిరిగి దేవుని కుటుంబానికి రావాలి అని అంటే, దేవుని కుటుంబం నుంచి తప్పిపోయిన వ్యక్తి తిరిగి దేవుని కుటుంబంలోకి రావాలి అని అంటే అతను క్రొత్తగా జన్మించి తీరాలి. ఏ జన్మ? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే ఏనా? క్రొత్త జన్మ అది క్రొత్తదై ఉండాలట. క్రొత్తది అంటే
కొత్తది రావడానికి పాతది ఏమైంది? అదే కదన్నా వ్యతిరేక పదం. కొత్తది ఉన్నప్పుడు రాత్రి ఉంటే అదే ఉంది కదా, కుడి ఉంటే ఎడమ ఉంది కదా, రెండు రెండు చెప్తున్నారు కదా వ్యతిరేకంగా. ఇప్పుడు చెప్పండి, కొత్త జన్మ అనడానంటే ఇంకే జన్మ ఉండాలా? అది పాత జన్మ. పాత జన్మ ఏమైంది? పాత జన్మ అంటే ఏంది? కొత్త జన్మ ఏంటి? పాత జన్మ. పాత జన్మ అంటే ఏందైనా జన్మ పాతది అయిపోయిందట. పాతది పనికి రాకపోతే కొత్తది తెచ్చుకుంటాం. నేను వేసుకున్న సొక్క ఏమైంది? పాతది అయిపోయింది, చినిగిపోయింది. ఈరోజు కొత్త వేసుకొచ్చినావని అంటే పాతది పనికి రాదు కాబట్టే కొత్తది వేసుకొచ్చాం. పాతదే పనికి వచ్చి ఉంటే కొత్తది ఎందుకు నాయనా? పాయింట్ అర్థమైంది కదా. ఒక జన్మే కరెక్ట్గా ఉండుంటే రెండో జన్మకు అవసరం ఏమొచ్చింది? రెండో జన్మకు అవసరం వస్తుందనంటే మొదటి జన్మ ఏదో అయ్యింది. అర్థమైందన్నా? ఆదాము నందు పుట్టిన వారందరూ ఆ మొదటి జన్మ పనికి రానిదై అయిపోతుంది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోతారు. అర్థమైనా? చచ్చిపోయింది పాత జన్మ. ఇప్పుడేమవ్వాలా? అట్టి వారు పరలోకానికి తిరిగి లేదా దేవుని కుటుంబానికి తిరిగి రావాలి అంటే ఖచ్చితంగా వారు క్రొత్తగా జన్మించాలి. ఏంటి క్రొత్త జన్మ? క్రొత్త జన్మ అంటే ఏంది మన? ఏంటి క్రొత్త జన్మ? మంచి డస్ట్ ఒకటి సంపాదించుకున్నాను. ఇది కూడా వెళ్ళిపోతాం నాన్న. బాత్రూమ్ బకెట్లు జగ్గులు దొంగిలించుకోబోతున్నాడు. ఆ దొంగ ఎవరు? కంప్లైంట్ చేస్తున్నారు పిల్లలు వచ్చి, అంకుల్ బాత్రూంలో జగ్గులు అది దొంగిలించుకోపోయారు, అది ప్రకటించన్నారు నన్ను. అంత వారం రోజులు ఇక రాకూడదు, నేను కొనిస్తాను వాళ్ళకి. రైట్, మా రెండు భాగాలన్నా రెండు భాగాలు. ఒక భాగము శరీరము, ఇంకో భాగము ఆత్మ. వెరీ గుడ్, మీకు అందరికీ గుర్తు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక జన్మ. ఇలా వచ్చాం అమ్మ కడుపు నుంచి. అది ఆదాములో నుండి అవ్వలో నుండి కయ్యను ఇలాగే పుట్టాడు. రెండు భాగాల యొక్క కలిగితో ఆదామును చేసినప్పుడు ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా ఉన్నదాన్ని ఏకం చేశాడు. కానీ ఆదాము వైపు వచ్చేసిన తర్వాత రెండు భాగాలను ఇలా తల్లి గర్భంలో జతపరిచి బయటికి పంపించాడు. అర్థమైందన్నా? రెండు భాగాల యొక్క కలయిక, ఒకటి ఆత్మ, శరీరం. ఇది పుట్టిపోయాం. ఇది మొదటి జన్మ. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను, కనబడుతుంది ఆయన బోర్డు, అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. అపరాధాలు పాపాలు చేస్తే ఏమవుతానైనా చచ్చిపోద్ది. ఏమైనా చచ్చిపోయేది? ఆత్మనా శరీరమా? సావు అప్పుడే వచ్చేసింది ఒక్కసారిగా. అది తినవద్దన్న పండు తిన్న తర్వాత ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత సావు తెచ్చి పెట్టేశారు. అంతవరకు అమరత్వం, దేహానికి సావు లేదు. అది తరువాత వచ్చిన వాళ్ళు తల్లి గర్భంలో పుట్టినటువంటి ఈ పాత జన్మలో ఉన్నవారందరూ పాపముల చేత అపరాధములు చేస్తే చచ్చిపోతారు. ఎందులో చచ్చిపోతారు నాయనా? ఎందులో చచ్చిపోతారో? ఆత్మలోనా శరీరంలోనా? శరీరమేమో బ్రతికే ఉంటుంది, కానీ ఆత్మలో మాత్రం ఏమైపోతారు? చచ్చిపోతారు. చచ్చిపోతారంటే అర్థం ఏంటైనా? చనిపోవడము, మరణము అంటే
ఎడబాటు. మరణం అంటే గుర్తుపెట్టుకోండి, ఎడబాటు. ఎడబాటు అంటే దేనికి ఎడబాటు? అది ఒక మరణం. శరీరం నుంచి బయట వెళ్ళిపోయేది ఒక మరణం, అది శరీర సంబంధమైన మరణం. ఇంకొక మరణం ఆత్మను కదా మరణించింది అంటున్నారు, అది దేవుని దగ్గరికి, అంటే దేవునికిని మన ఆత్మకిని దూరం అయిపోయే కార్యక్రమమే మరణము. ఇది ఇంకొక మరణం, ఆత్మ సంబంధమైన మరణం. అట్టంటే ఆత్మకి మరణం ఉందా? ఆత్మకి మరణం లేదని కదా చెప్తారని అంటారు. మరణం అది కూడా గుర్తుంచుకోవాలి. ఆత్మ మరణం అంటే అంతేనేనా? మరణం అనే పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు. అంటే పుట్టేటప్పుడు ప్రతి ఒక్కరు, మీరు కూడా, అందరూ కూడా పుట్టేటప్పుడు దేవుని దగ్గర నుండి నీ ఆత్మకు సంబంధం కలిగి ఉంది. రిలేషన్షిప్ బిట్వీన్ ఎవరెవరికి? ఆత్మకి దేవునికి సంబంధం ఉంది. కలిసి పుట్టాం, దేవునితో కలిసి సంబంధం ఉంది. అర్థమైనా? కారణం దేవునిలో నుండి వచ్చాం కాబట్టి దాని సంబంధం. అర్థమైందా? ఎప్పుడైతే పాపములు అపరాధాలు చేస్తారో అప్పుడు వెంటనే ఏమైపోతుంది? దేవుని దగ్గర నుంచి వచ్చిన సంబంధం ఏమైపోతుందమ్మా? కట్ అయిపోతుంది. అది దీన్ని ఏమంటారైనా ఎడబాటు. అయిపోయిందా లేదా? ఎడబాటు అయిపోయిందా? ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మకు కలిగిన సంబంధం ఎడబాటు అయిపోతుంది. వెంటనే అపరాధాలు పాపాలు చేసింది ఎవరి వలన? ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం ఏంటి? మానవ పతనం అన్న పాఠం గుర్తు రావాలి మీకు. ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం, పాపం అంటే ఏంది? ఆజ్ఞను అతిక్రమించడానికి కారణం, ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం ఏనైనా దురాశ. దురాశ రావడానికి కారణం అసంతృప్తి. అసంతృప్తి రావడానికి కారణం లోకాశలు. ఏదైనా లోకాశలు. గుర్తుందా లేదా? చూసారా? మర్చిపోయారు. ఒక వ్యక్తి అసంతృప్తిలో పడ్డానికి కారణం సహజ వాంఛలు పరిపక్వత పొందిన వారే. ఎవరు వాళ్ళు? యవ్వనులు. సహజ వాంఛలు ఏదేది? ఆకలి, కామం, గౌరవం, భద్రత, సాధించుట, దైవాశక్తి. ఇది పరిపక్వత పొందుతుంది ఎవరికి? యవ్వనులకి. వీళ్ళని మాత్రం ఆవరిస్తాడు ఎవరు? అపవాది. దేని చేత? లోకాశల చేత. వెరీ గుడ్. దేని చేత? లోకాశలు. లోకాశలు ఏవి? శరీరాశ, నేత్రాశ. చూసారా? ఇది మీకు గుర్తుంటే నేను ముందుకు వెళ్ళిపోయిండేవాడిని, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాను. చూసారు? అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి పాఠాన్ని. శరీరాశ, నేత్రాశ, జీవము జమ్మనే ఉచ్చు, 6 వల 6 ఉచ్చి వేశాడు. ఎవరి మీద? యవ్వనుల మీద. ఎప్పుడైతే వేశాడో వారు అసంతృప్తిలో పడిపోతారు. అర్థమైనా? అసంతృప్తి వల్ల ఏమొచ్చింది? అసంతృప్తి వలన దురాశ పుడుతుంది. దురాశ వలన ఆజ్ఞను అతిక్రమిస్తాము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం పరిపక్వమై అది ఎడబాటు అయిపోయింది. దేవుని దగ్గర నుంచి వచ్చే సంబంధం మన ఆత్మకి ఏమైపోతుందైనా ఎడబాటు అయిపోయింది. ఇది పాత జన్మ. అలా పోగొట్టుకున్నాం జన్మను. దేవుని దగ్గర నుంచి జన్మను పోగొట్టుకునేసాం. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి సంబంధం పోయిందో, నువ్వు పాపం చేసేదానికి ప్రేరేపించాడే వాడితో సంబంధం పెట్టుకుంటుంది. వాడెవరా? వాడే. అర్థమైందైనా? ఎవరిని వదిలేసింది? నీ ఆత్మ దేవుణ్ణి వదిలిపెట్టింది. దేవుడు ఏమవుతాడు నీకు? తండ్రిని వదిలిపెట్టింది. ఇప్పుడు ఎవరితో సంబంధం పెట్టుకుంది? ఇప్పుడు వీడెవడు? వీడు తండ్రి. వీడు తండ్రే. కరెక్ట్గా చెప్పావు. అర్థమైందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు ఎవరినైనా ఇది తెగిపోయిన వాళ్ళు అనైనా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరంటైనా? ఎప్పుడు కన్నాడమ్మా మిమ్మల్ని? నిజంగా కనింది ఎవరైనా? తండ్రి అయిన దేవుడు కదనైనా కనింది.
అవునా కదా? మరి ఈడెప్పుడు కన్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నారే, అపవాదికి ఎప్పుడు మీరు కుమారులు అయ్యారు? కనకుండానే కుమారులు అయిపోయారు. దేనివలనైనా? పాపం, అబద్ధం, అంతేనా? అబద్ధం వలన. ఎవరైనా అబద్ధం ఆడారంటే వాడు ఎవరు కుమారుడా? కింద ఉంది చూడమాట, కింది వచ్చిన చదువు. మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండే వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి ఏం మాట్లాడను. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. మీరు ఇప్పుడు చెప్పనైనా వాడు ఎట్ట తండ్రి అయ్యాడట? అబద్ధమునకు జనకుడు అంటే అర్థమేనైనా? అబద్ధానికి జనకుడు అంటే ఏంది? తండ్రి. ఇప్పుడు అబద్ధం ఆడిచ్చేది ఎవరట? వాడేమయ్యాడట? అది. ఇప్పుడు అబద్ధం ఆడేవారు ఎవరినైనా? అబద్ధం ఆడి మీరందరూ ఎవరు? అందుకే సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడవద్దని. ఇది టీ దాగా అంటే ఇప్పుడే దాగి కూర్చుండలా? ఇంత అవసరమా? అమ్మ నేను తాగలేను అని నిజం చెప్పయ్యే. అన్నం తినంటాం అనుకో, ఇప్పుడే కదా తినొచ్చిందే. అబద్ధం కదా. చిన్ని చిన్ని అబద్ధాలు ఆడి దేవునికి ఎందుకు దూరం అయిపోవాలన్నా ఆడుతాం, తప్పదు, ఇంకా ఆడతాము. ఎందుకంటే వాడిని ఆడిస్తాడు వాడు. అలా క్రిటికల్ పాయింట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాడు. అప్పుడు చెప్పే తెలియకుండానే చెప్పేస్తాం. ఏమైనా ఈరోజు నుంచి సాధ్యమైనంత వరకు నేను అబద్ధం ఆడను అనే నిర్ణయానికి వచ్చేయాలి మీరు. అప్పుడు మీరు పొందే బాప్తిసం విలువ ఉంటుంది. చూసారైనా సూపర్. ఎందుకు చెప్పాలైనా చిన్నదానికి కూడా అబద్ధం? మా షాపుకి పోయొద్దురానైనా, నాకు కాలు నొప్పి కదా అంటాడు. అంతసేపు ఎగిరి గంతులేసి. వద్దు, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. నేను పోలేనమ్మా, నా వల్ల కాదు, నాకు పని ఉంది, నేను చదువుకుంటున్నా, రాసుకుంటున్నా. సాధ్యమైనంత నిజం మాట్లాడితే నువ్వు ఎవరు బిడ్డవే? ఆడితే అందుకే నా బాధ. అబద్ధం ఆడేవారు ఎవరికి బిడ్డ అని అన్నప్పుడు పరలోకం ఆడిస్తాడా? వాడి లోకం ఏదే? నరకలోకం. అక్కడ తీసుకెళ్తాడు తిన్నగా నిన్ను. నాన్న ఏదో స్మెల్ వస్తుందిరా, వైర్ ఏదో కాలేటట్టు వస్తుంది చూడు. రైట్, చూడండి నాయన. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయింది ఆత్మ. ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు నాయన. అర్థమవుతుంది నాయన? ఈ జన్మను పాపము చేసిన వారందరూ దీన్ని పోగొట్టుకున్నారు. పాపం చేసిన వారందరూ దేవుని దగ్గర నుంచి పోయారు. ఒక జన్మ పనికి రాకుండా పోయింది. అప్పుడు దేవుడు ఆలోచించాడు, వీళ్ళేం తప్పు చేశారు? తప్పు చేయించింది ఎవరు? అదే కదా నైనా. తప్పు మనం చేసామా, చేయించారా? పండును తినిందా, తిననిచ్చారా? తిననిచ్చారా, తినిందా? అవ్వమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టు పండ్లలో ఏదైనా తినకూడదని నేను అని అన్నాడా లేదా? అంటే వాడు తెలుసు. నేరుగా వచ్చన్నాడు, ఇది నిజమా అవ్వా? ఏది నిజమా? ఈ చెట్టు పండ్లలో ఏదైనా. చదువుతారా? డౌట్గా నన్ను చూస్తున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చూసారా? ఇది నిజమా? చూడండి ఎంత తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. సరసాల నుంచి వచ్చినవాడు ఏమంటున్నాడైనా, ఈ చోట చెట్లలో దేని ఫలములైనను నువ్వు తినకూడదని దేవుడు చెప్పానా? ఎంత సులువుగా తినేవన్నా పోటు వాంగరు. మీకు అర్థం కాల? ఏమన్నా ఒక చిన్న మాట విసిరేది 4 మాటలు వాళ్ళ దగ్గర తీసుకునేది. అది చేశాడు అప్పు. అది ఇంక చెప్పాలా? అవ్వమ్మనే గడ చెప్పేసింది. అవును తినవద్దని చెప్పాడు. తింటే ఏమంట? చస్తానన్నాడంటే ఇది ఇలా అయిపోతారు నాతో అని అన్నాడు అని. అందుకు ఆడేమన్నాడు తెలుసా? అబద్ధం చెప్పించాడు. వస్తుంది దేవుడికి అసూయ నువ్వంటే.
మీరేడ దేవతలు అయిపోతారో అని మీకు మాట చెప్పలేదు. మీరు తింటే దేవుళ్ళు అయిపోతారన్నాడే. చెప్పిన కనిని వాడు అబద్ధం చెప్తాడు. ఆయన అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా పిల్లలకి? నాన్న ఎప్పుడైనా అబద్ధం చెప్తాడా? కానీ పక్కింటి అమ్మ అబద్ధం చెప్తుందా చెప్పదా? అది నమ్ముతారు తప్ప మన అమ్మ చెప్పేదాన్ని నమ్మరు. అది తప్పు చేసింది. అప్పుడు ఇలా అయ్యారు. అర్థమైనా? వచ్చే అపవాది అందరినీ అప్పటి నుంచి అందరినీ ఎవరైతే ఎవరు అవుతారో అందరి జన్మను పాడు చేసింది. ఇటు చెయ్యిచ్చిందా చేసిందా? చెయ్యిచ్చింది. ఇప్పుడు ఎవరిని శిక్షించాలా? అపవాదిన మనల్ని? అప్పుడు మనల్ని ఎందుకు శిక్షించారు? కరెక్టా కాదు? నాయనా తినొద్దు అనలేదా? తినొద్దు అన్నాను కదా, తినకుండా కూర్చొని ఉండాలి. నువ్వు తిన్నిచ్చిందిగా అన్నాడు ఆదాము. నేనే ఆడ తిన్నానా? నాకు తోడుగా ఉండడానికి ఇచ్చేవి ఒకటి, ఆమె తినమంటే నేను తిన్నాను అన్నాడు. అవునా? తినమనిందల్లా తింటావా? తినమనిందల్లా తింటారా? కరెంటు పట్టుకో యోచించవా నువ్వు? అందుకని తినమనిందల్లా తినవు. అన్న తప్పు కూడా ఉంది. తింటే చస్తాను అన్నానా లేదా? అన్నానే. నువ్వు ఎందుకు తిన్నావు? తినింది. ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే నీకు ఒక శిక్ష, చేపించింది దానికి ఒక శిక్ష. కాకపోతే వాడి ప్రమేయం ఎక్కువగా ఉంది కనుక నీకు ఒక ఛాయిస్ ఇస్తా. అవునైనా? హోంవర్క్ రాసుకురమ్మని చెప్పాము. రాసుకురాకపోతే కొడతాను, లేకపోతే గుంజులు తీయిస్తాను, లేకపోతే గోడ కుర్చీ వేస్తాను అని అంటే అర్థమైనా? గమ్మున ఒకరోజు రాసుకోక రాకుండా వచ్చి ఏం చేస్తారో చూద్దామని అప్పుడు బెత్తం ఒకటి తీసుకొని రైలు నిలబడి అంటాడు. అవునా? అప్పుడు ఏం చెప్తామని? సారీ, ఇంత దూరం శిక్షిస్తామన్న సంగతి తెలిసి ఉంటే ముందు రాత్రి ఏం చేసి ఉండేవాడిని. ఒక్క అవకాశం ఇవ్వంటే మీరు ఏం చేస్తారు? టీచర్ ఏం చేస్తారమ్మా? సరే, ఇది నా ఫస్ట్ లాస్ట్ అనే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారికి వచ్చారా అదే చేశాడు. ఎప్పుడైతే తప్పని ఏడ్చిందో అవ్వ అట కూర్చొని అని ఏడ్చిందో, ఆదాం ఎప్పుడైతే ఏడ్చాడో చూడలేక బాధపడిపోయాడు దేవుడు. అయ్యో నా బిడ్డలనేనా, వాడొచ్చి మర్చిపోతే నా బిడ్డలు తప్పు చేస్తారా, పోనీలే నా బిడ్డలు నేను క్షమించాలని ఈ పాత జన్మ పోతే పోయిద్ది కానీ మీకు ఒక కొత్త జన్మిస్తాను అని చెప్పి మీరు చేసినటువంటి ఈ తప్పులు పోవాలంటే రక్తం చిందించాలి. కాబట్టి తన ఎక్కువగా ప్రేమించే తన కుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించి ఆయన రక్తాన్ని తీసి మీ పాపాలు కడిగి మీకు మరో జన్మనిపించాడు. ఆయన పేరే కొత్త జన్మ. దట్ ఈస్ రీకనెక్షన్. కొత్త జన్మలో ఏం జరుగుతుందంటే మీరు పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి పొందే అవకాశాన్ని రెండవసారి, ఒకసారి తప్పు చేశారు వదిలేసి రెండవసారికి అవకాశం ఇచ్చాడు. దీన్ని క్రొత్త జన్మ. అర్థమైందేనా? ఇది ఎందులో జరుగుతుందమ్మా? బాప్తీసం అనే కార్యక్రమంలో. ఎందులో జరుగుతుంది? బాప్తీసం అనే కార్యక్రమంలో. యేసుక్రీస్తు తన రక్తాన్ని సిలువలో చిందించాడు కదా, ఆ కార్యక్రమానికి సాదృశ్యం. అనగా ఆయన మరణ సమాధి పునరుద్ధానం ఎందులో జరుగుతుంది? ఆయన యేసుక్రీస్తుకి సిలువలో జరిగింది కనుక ఆ కార్యక్రమాన్ని బాప్తిసం అనే కార్యక్రమంలో పెట్టి ప్రతి ఒక్క వ్యక్తిలా తెగిపోయిన వాళ్ళందరినీ బాప్తిసం అనే కార్యక్రమంలో ఎంటర్ చేయించి మరలా వానికి నూతన జీవం పొందేలా మరలా కనెక్షన్ ఇచ్చాడు. అప్పుడు వీడితో ఏమైపోతే కనెక్షను కట్ట. మొదట పుట్టినప్పుడు దేవునితో సంబంధం పెట్టుకుని సాతంతో దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే పాపాలు అపరాధాలు చేసామో దేవునితో కట్ అయిపోయి ఎవరితో సంబంధం పెట్టుకున్నాం. ఇప్పుడు బాప్తిసం అనే కార్యక్రమం మరలా ఏం చేస్తున్నాము? వీటితో కట్ చేసుకున్నాము, ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాము. దీని పేరు కొత్త జన్మనైనా. మీరు సులువుగా అర్థం చేసుకోగలిగితే ఇదే పాఠం. అర్థమైందా? ఈ కొత్త జన్మలో ఫ్రెష్ అయిపోతారు. మీరు కొత్తగా ఓ వ్యక్తి జన్మిస్తే ఎట్లుంటారు నాయనా? కొత్తగా పుట్టిన బాబు ఎట్లుంటాడా? సూపర్ సిస్టమ్. అవునా? గుండె జగ కొట్టుకుంటుంటుంది.
అవును కదన్నా, కళ్ళు బాగా కనబడుతుంటాయి అన్నీ. ఇప్పుడు 40 దాటితే అర్థం ఎందుక? కనబల్లా. సరే, మెట్లు గబగబ ఎక్కి రాకూడదు, మోకాళ్ళు బాగా ఉండదు. అది పిల్లలను వదిన 10 సార్లు ఎక్కి దిగుతుంది అమ్మాయి. అర్థమైందా? కారణం సిస్టమ్ పూర్తి అయినా. బైక్ చూడు, కొత్త బైక్ అట్టు ఉండదు అయినా అల్లే ఉంటుంది. అదే 4 సర్వీసులు అయిపోయింది అనుకో, ఎట్టయిపోద్ది, తిప్పినా రాదు, ఎంత అరిగిపోయింది మొత్తం. అది మరలా మిమ్మల్ని, అదేనా క్రొత్త జన్మ అని అన్నప్పుడు మీరు చేసిన పాపాలు, ఈ ఆత్మకు చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిపేసి, మొత్త పాపాలను తుడిపేసేసి మరలా మీ ఆత్మలను 0% వ్యక్తిత్వంలోకి తీసుకొచ్చి వదిలేస్తుంది. అర్థమైందేనా? పాపాలన్నీ తీసేసి కొత్తగా పుడితే ఎట్లా ఆత్మలో, శరీరంలో కాదు. శరీరంలో ఈ వయసు ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం వయసును తగ్గించాడు దేవుడు. ఎక్కడ తీసుకొచ్చి వదిలేశాడు? 0% వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఏదైనా వ్యక్తి యొక్క తత్వం, గుణ లక్షణాలు. చిన్న పిల్లలకి ఏ గుణ లక్షణం ఉంటుంది అయినా? 24 hours నవ్వమన్నా నవ్వుతారు. కల్ముషం లేదు, పాపాలు లేవు, అతిక్రమాలు లేవు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, దోచుకునేవాడు కాదు, వీరప్పను కాదు. ఆయననా? అవునా కదా? ఆ మనసులోకి తీసుకొచ్చి వదిలేస్తాడు. మీరు పెన్నానిధుల నుంచి బయటకు రాగానే ఇట్టుంటాను ఆయన. మీ పాపాలన్నీ కడిగేసి మీ హృదయం, మీ మనస్సు, మీ ఆత్మ, మీ మనోనేత్రాలు ఫ్రెష్, ఏమీ లేకుండా పుట్టినప్పుడు ఎలాగుంటుంది నిష్కలంకంగా, అదే విధంగా మీ హృదయం తేలికైపోతుంది. నిజమైన బాప్తిసం పొందితే ఇప్పుడు ఉన్న పాపాలన్నీ తీసేస్తారు. ఇప్పుడున్నటువంటి హత్య, నరహంత, వ్యభిచారం, దొంగతనం, ఏదో చెప్పో చేయకో ఏదో ఏవన్నీ చేసి ఉండను ఆయన, అన్నీ దేవుడు తీసేసి నిన్ను మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి వదులుతాడమ్మా? 0% వ్యక్తిత్వంలోకి తీసుకొస్తాడు. దీనిని క్రొత్త జన్మ. అదేనా? ఇప్పటికీ తీసుకుంటే మీ దగ్గర ఉన్న వ్యక్తిత్వం, యువత కనెక్షన్ ఉంది కనుక, సాతానుతో కనెక్షన్ ఉంది కనుక, సాతానుతో ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సాతానుతో సంబంధం ఉంటే, చెడ్డవాడితో ఎంత సంబంధం కలిగి ఉంటామో అంత వ్యక్తిత్వం నేర్చుకుని ఉంటాము. అవునా కదా నాయనా? తాగేవాడి దగ్గరికి వెళ్తే తాగేది నేర్చుకుని ఉంటాం. సిగరెట్, ఒకప్పుడు సిగరెట్ పట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడు సిగరెట్ చూడు, స్టైల్, ఎన్ని స్టైల్లో, దేనికే అర్థమవుతుందని చెప్పేది. ఒక్కొక్కటి నేర్చుకొని. అందుకంట ఫ్రెండ్స్, స్నేహితులు ఎందుకంటే వారికి నిజమైన పాఠం చెప్పొచ్చు కదా. స్నేహితులు ఎందుకనంటే, బీర్ షాప్ తెలుసా? మేము నేర్పింది. ఎంత గొప్పయా? మీ పిల్లోడికి సిగరెట్ షాప్ ఏడుందో తెలుసా? మేము నేర్పింది. ఇది కిల్లి, దర్జా కిల్లి ఉందట. కిల్లి నేర్పించింది ఎవరా? మీకా? ఆయననా? అందులో బంగి, అది నాయన గంజా. ఆ తర్వాత ఇంకేమంటారు నాయన? చెప్పండి అయ్యా, అనుభవం ఉన్న వల్ల. ఇంకేమంటారు అన్న దాన్ని? డ్రగ్స్. ఏనా? డ్రగ్స్ నేర్పించింది ఎవరా? డ్రగ్స్ అంట. ఏడేసుకొని అట్ట నలిపి దాన్ని అట్ట కోసేయాలి. దాన్ని ఇట్లా పెట్టుకుంటాడు. ఏందో అర్థం కాదు. హాన్స్ పానుపురకు అట్లా తట్టి చిత్రం ఉంటుంది వాళ్ళని చూస్తూ ఉంటే. అయ్యా, ఎన్ని దురలవాట్లు ఉన్నాయో అన్నీ నేర్చుకొచ్చేసారు. వాటి పేర్లు చెప్తున్నా మీకు కొంతమందికి అర్థం కాలేదు, కానీ వాళ్ళతో కాసేపు జీవించి చూసారు. చూడండి ఆయన, అన్నీ సార్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అన్నాడు ఒక ఆయన నన్ను. ఏందండి ఎక్కడ చూడలేదు ఏందన్నా? అంటే పాస్టర్ అన్నారు, మీరు ఇంతవరకు మాకు కనబడలేదే మీరు అన్నారు. ఎక్కడ సార్ అన్న? సూర్య దగ్గర కనబడలేదు అన్నాడు. సూర్య అన్న గంట సేపు పట్టింది నాకు దాన్ని కనిపెట్టుకోవడానికి. సూర్య దగ్గర కనబడలేదు అన్నాడు. సూర్య ఆడ ఏంది సూర్య? నాకు అర్థం కాల. సూర్య బార్ అంట. నాయను, పాస్టర్లు అందరూ కలుసుకునే స్థలం అది అంటున్నాయన. ఏదట? సూర్య బార్. అది ఆడుందో కర్మ. చూసారు నాయన, కారు ఉంది నీకు, మరి నీ సహవాసం ఎవరితో ఉంది? ఎక్కడ సార్ మీరు? ఏ క్లబ్ సార్ మీద అన్నాడు. క్లబ్బా?
పేరు వినడమే కానీ అది ఏడుందో కూడా మనకు తెలియదు. నేను చూసారా, అది పేర్లు తెలుసు, అది ఏడున్నాయో కూడా తెలియదు. డిస్కో అట, అసలు విన్నారా? ఆ వీధిలో వస్తే సింగపూర్లో వచ్చినప్పుడు చూపించారు, ఇది సార్ డిస్కో అని. అక్కడ విన్నాను దాన్ని. మన ఊరు ఇంకా అంత ఎదగలేదులే ఇక్కడ. అంటే చెడు సంబంధం కలిగి ఉన్నామంటే అన్ని నేర్పించి, ఒక చెడ్డ సోదరు దగ్గర, చెడ్డ ఫ్రెండ్ దగ్గరకి మనం ఫ్రెండ్షిప్ చేసామంటే నిమిషాల కొద్ది నేర్చుకోవచ్చు. చక్క దీన్ని కూడా నేర్చుకోలేము. నీ రోజులు నా దగ్గర ఉన్నారు, ఒక ప్రార్థన చేయంటే చేయట్లేదు, దొంగలు మీరు. ఒక వాక్యం చదవంటే చదవరు, ఒక పాట పాడనంటే పాడరు. కానీ చూడు, పక్కంటి ఆమె దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేయి, అన్ని బూతులు నిమిషంలో నేర్చుకొచ్చి మాట్లాడతారు. ఉందా లేదా చెప్పండి? అదేనైనా చిన్న ఫ్రెండ్ చూడు, వాడు ఎప్పుడైనా బూత్ వాడు నోట వస్తుందో వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయబాకండి, బయట వచ్చేయండి, వాడితో సంబంధం వద్దు. అంటే 20 ఏండ్లు, 10 ఏండ్లు, 15 ఏండ్లు, 5 ఏండ్లు మీరు అపవాదితో దేవుని వదిలేసి సంబంధం కలిగి ఉన్నారంటే మీ నోట బూతు రాకుండా ఎట్టుంటుంది, మీరు వ్యభిచారులు కాకుండా ఎట్టుంటారు, మీరు దొంగలు కాకుండా ఎట్టుంటారు, మీరు దోచుకునేవారు కాకుండా ఎట్టుంటారు, నరహంతుడుగా కాకుండా ఎట్టుంటారు చెప్పండి అయ్యా. అందుకే ఇవన్నీ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు, ఒక్క రోజుకే అన్ని నేర్పించగలగడాన్ని అంటే అన్ని సంవత్సరాలు అపవాద వాళ్ళ టెక్నికల్ అంతా మొత్తం వాడితే, ఇంటర్నెట్ అంతా వాడితే, వెబ్సైట్ అంతా వాడితే అని అంటే ఎన్ని పిచ్చి అలవాట్లు వచ్చేసి ఉంటుందో పిల్లలకి. అందుకే భయంగా ఉంది ఇంటర్నెట్కి పిల్లలను పంపించాలన్నా. నెట్ కావాలి, అది ఏదో డౌన్లోడ్ చేయాలి అన్నాడు. నెట్ దగ్గరకు నువ్వు పోవద్దు, మన ఇంట్లో నెట్ తెచ్చి పెడతాను, వచ్చి కూర్చో, నా ఎదురు డౌన్లోడ్ చేయి. ఇటు నేర్పండి అయినా పిల్లలకి. అయ్యా నిమిషం జాలైనా చెడిపోవడానికి మంచిది ఉంది, దాని పక్కన చెడ్డది కూడా ఉంది. చూసారా, పిల్లలకి ఏం తెలిసినైనా ఓపెన్ చేశారనుకో అయిపోయింది పరిస్థితి. అందుకని జాగ్రత్త. వీడితో సంబంధం ఉంటే ఇదే గతి. ఒకవేళ మీరు కలిగి ఉండి 5 సంవత్సరాల అనుభవం వారి దగ్గర ఉంటే ఈ అనుభవాలన్నీ బాప్తీసం తీసేస్తాడు. ఒకవేళ తెలియకుండా మేము తగులుకున్నాం సార్ అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వీటితో ఎన్ని సంవత్సరాలు అయితే మీరు సంపాదించుకున్నారో, ఎన్ని సంవత్సరాలైనా, 10 సంవత్సరాలా, 5 సంవత్సరాలా, అంత వ్యక్తిత్వం ఉంటుంది. అయినా వీడి దగ్గర ఉన్నప్పుడు 0తో ప్రారంభమయ్యాం, వీటితో కూడా 5 సంవత్సరాలు 5% సంపాదించుకున్నాం, 10 సంవత్సరాలకి 10% సంపాదించుకున్నాం, 20, 30 ఎంత నీ వయసు ఎంతో, వయసు అంతా వీడితోనే గడిపి ఉంటే వీడికి సంబంధించిన వ్యక్తిత్వం నీలోకి వచ్చి ఉంటుంది. బాప్తిస్మ అనే కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు మనకు చేసిన గొప్ప ఉపకారం ఈ పాపాలంతా తుడిచిపెట్టేస్తాయి. నిన్ను మరలా ఎక్కడ తీసుకొచ్చుతానైనా 0%. నీ వ్యక్తిత్వాన్ని పసిపిల్లలలాగా తీసుకొచ్చి వదిలిపెడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తుతో సంబంధం పెట్టుకుంటారు. సాక్షాత్తు ఆయన కన్న తండ్రి అనే దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈయన మంచే నేర్పుతాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, వీడు అనిచినప్పుడు వీటిని గురించే మాట్లాడి, వీటిని గురించే సత్క్రియ చేసావా, ఈరోజు వాక్యం చెప్పొచ్చావా, ఈరోజు శ్రవత చూపించావా, ఈరోజు ప్రార్థనకి వెళ్ళావా, ఈరోజు పాట పాడావా, ఎంత బాగుంది. ఈ కాంపౌండ్లో ఉన్నంత వరకు ఈ మాట తప్ప ఇంకేం మాట వస్తుందనైనా చెప్పండి అమ్మా. ఈ కాంపౌండ్లో ఉంటే ఇంకేదైనా మాట్లాడతారా మీరు? ఈరోజు అన్న ఎంత వాక్యం చెప్పాడు, అసలు ఈరోజు పాఠం ఏంది, ఈరోజు కొత్త నిబంధనలు ఏం చెప్పాడు, పాత నిబంధనలు ఏం చెప్పాడు, అసలు ఏంది పాఠం, ఎంత బాగుంది చూసారా. ఈ కాంపౌండ్ ఎంత బాగుంటుందన్న ఇదే కోరుకుంటాం నాయన. మీరు ఇక్కడ వచ్చి ఉండిపోతారే 2 గంటలు, ఆ పరిసర ప్రాంతం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. ఏమొద్దు, ఈ 3 ఫ్లోర్లు మీరు ఎక్కడైనా పడుకోండి, ప్రశాంతమైన నిద్ర వచ్చింది. కారణం ఇక్కడ ఉండి వచ్చి కూర్చున్న వారి ఆత్మలన్నీ ద్వేషం లేదు. అదేనైనా 3 ఫ్లోర్లు ఎప్పుడు నెమ్మదిగా ఉంది. కారణం ఒక ఇల్లు ఇచ్చేసి ఉన్నా కూడా 24 గంటలు గొడవ, ఓ రచ్చ. కానీ వస్తే మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు ఇందులో. మీరు కలుసుకునేది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పునైనా, ఆ వాతావరణం ఎలా ఉంటుంది చెప్పు, ఆ ఆవరణం ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఆలయము అన్నాడు దాన్ని. అర్థమైనా రైట్. ఇలాగూ నీ పాపాలంతా తుడిచిపెట్టేసి మంచి సత్క్రియ నువ్వు చేయగలుగుతున్నప్పుడు ఇక వ్యక్తిత్వం ప్రారంభమవుద్ది. దేవునిలో నువ్వు ఉండడంలో 5% వ్యక్తిత్వం సంపాదించుకున్నావా, 10, 20, ఆయన అన్నాడు 30, 60, 100 ఎంత సంపాదించుకున్నావు? ఇది దేవుడిని అడగబోయేది. ఇది క్రొత్త జన్మ అంటే. తిరిగి జన్మించిన తర్వాత
ఇదో తిన్నగా నువ్వు ఇలాగ ఎదగబోతావు. పెన్నాల నుంచి బయట వచ్చినప్పుడు ఇదంతా తుడి చేసుకుంటావు. పెన్నాల నుంచి బయటకు వచ్చిన రాట నుంచే ఇది ప్రారంభం అవుతుంది. కారణం ఎవరితో సంబంధం? దేవునితో సంబంధం ఉంచుకుంటావు. కాబట్టి ఈ క్రొత్త జన్మతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అపోస్తల బోధ ఎందును ఏనా ఎందులో ఇమిడిపోతారు మీరందరూ అరేనా? మీ ఆత్మ ఎందులోకి ఇమిడిపడుతుంది? వచ్చి అపోస్తల బోధ, అపోస్తల బోధ ఎందును అరేనా? సహవాసం. చూసారా, ఈరోజు సహవాసం ఇచ్చాం. మీ ఇంట్లో అన్నాలు ఉన్నాయి, కానీ ఈ అన్నానికి ఎంత తేడా ఉంది చూడు. ప్రేమతో అంత ముద్ద తిన్నావా లేదనైనా? ఎంత బాగా కలిసిన ఎవరెవరు ఎంతమంది ఇల్లులో, ఏ ఇల్లు వాళ్ళమో ఒక చోట్ల కూర్చొని తింటే మీ ఇంట్లో మీ అమ్మ, నువ్వు, మీ నాన్న. కానీ ఇక్కడ ఎంతమంది అన్నలు, ఎంతమంది అక్కలు, ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది నాన్నలు. చూసారైనా గొప్ప కుటుంబం ఇది. దీన్నే సహవాసం అన్నారు. ఏనైనా అపోస్తల బోధ ఎందును సహవాసమందును ఏనైనా రొట్టె విరిచే కార్యక్రమం. ఇక మీదట మీరు అని చూడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి అన్నలు తీసుకొస్తారు. ఇక మీదట రొట్టె. అదేనా? నువ్వు పాలిభాగస్తుడివి. క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాన్ని నేనును ప్రకటిస్తాను అనే భాగం నీలోకి వచ్చింది. ఇంతవరకు బాధే లేదు. చెప్పు వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం వింటున్నారు. రేపు నీ పేరు కూడా చదువుతున్నాం అక్కడ. ప్రకటించి వచ్చావా? పలానా ఊరికి వెళ్ళి పలానా వాక్యం చెప్పొచ్చాడు. ఇదిగో ఈ డైరీలో మీ పేర్లు లిఖించబడతాయి. అర్థమవుతానైనా? ఇదిగో అపోస్తల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరిచడం ఎందును ప్రార్థన చేయటం ఎందును పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి కూర్చొని ఈ గొప్ప కార్యక్రమాలతో మీ ఆత్మ 24 గంటలు విడిపోయి ఉంటుంది. అంతే, బంధించబడిపోద్ది. ఇక తప్పు చేసే అవకాశం వాడని చెప్పు. అట్టాని నువ్వు తప్పు చేయడానికి వెళ్ళిందని, కళ్ళు అటు వెళ్ళిందనుకో, పళ్ళు మని పడుతుంది. లోపల ఎవరు కూర్చున్నదే? తప్పు తప్పు నన్ను చెప్పనే లేదా అని అంటే ఆయన రాలేదు. ఆయన వచ్చాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఇంకా తప్పు చేయనీయడం. అర్థమవుతుందైనా? దీని పేరే క్రొత్త జన్మ. అర్థమైనా? క్రొత్త జన్మ అనే కార్యక్రమానికి ఉపోద్ఘాత మాటలు. అర్థమవుతుందా లేదా? అదేనా? ఉన్న వ్యక్తిత్వం అంతా ఊడదీసేసి మరలా ఎక్కడికి వచ్చే దాని పేరు 0% వ్యక్తిత్వానికి వచ్చే దాని పేరే క్రొత్త జన్మ. ఆ తర్వాత క్రొత్తగా మీరు జన్మించారంటే ఎందులో పాలుభాగస్తులు అవుతారు అయ్యా? అదిగో అపోస్తల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరిచడం ఎందును ఎడతెగక ఉన్నాము. క్రొత్త జన్మను గురించి యేసుక్రీస్తు వారు ఏం బోధించారు? ఇప్పుడు మీ పేపర్కి వచ్చేయండి. నేనా క్రొత్త జన్మను గురించి యేసుక్రీస్తు వారు ఇది బోధ. యాక్చువల్లీ దీని గురించి యేసుక్రీస్తు వారు ఏమేమి బోధించారు? మత్తయి సువార్త 5:16. తండ్రిని దేవుడు వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 5:16 తొందరగా చదవాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నాయన. కొత్త బోధ. ఇంతకు మునుపు మీ తండ్రి ఎవరా? ఇప్పుడు ఎవరా? అర్థమవుతుందా? పరలోకమందున్న ఇంతకు మునుపు ప్రార్థన చేసేవారు దేవుడా దేవుడా దేవుడు అనేవారు. ఇప్పుడు ఏమనాలా? తండ్రి. మీరు బాప్తిసం ముత్తి మాట మారిపోద్ది. అదేనా? తండ్రి అని తెలియకపోతే తండ్రిని కూడా ఏమని పిలుస్తూ ఉంటారు జనమా? తండ్రి అని తెలియకుండా పోతే కొంతమందికి దూరంలో దుబాయ్లో ఉండి వచ్చాడు అనుకో, పొట్టలో ఉండేటప్పుడు వెళ్ళిపోయాడు దుబాయ్కి. వచ్చేలోపు 12 వయసు. అర్థమైనా? నేరుగా వచ్చిన్నాడు అనుకో, పక్కనే కూర్చున్నట్టు ఇద్దరికి తెలియలేదు అనుకో, పిలవాలా? ఏమని పిలుస్తారు చెప్పండి? అర్థం కాలేదా? దుబాయ్కి వెళ్ళిపోయాడు నాయన, కడుపులో ఉన్నప్పుడే పుట్టాడు. పెద్దోడైపోయి 12 సంవత్సరాలు లేదా మీ వయసు అనుకోండి వచ్చేసింది. అప్పుడు వచ్చాడు ఎవరా? నాన్న. అప్పుడు వచ్చిన తర్వాత ఏమని పిలుస్తాడు? దారిలో కనబడ్డాడు అనుకో, ఇంకా తెలియలా ఏమని, వీడు నా తండ్రి వీడు నా కొడుకుని తెలియలా. వారి సంభాషణ ఎలా ఉంటుంది? అంకుల్ అంటావంట, పోని మంచిది అన్నా, పక్కకు పోనవు. ఎవరినే? డాడీనే. డాడీ అని తెలియకపోతే ఇంకా అలా అనకపోతే ఇంకెట్టం చెప్పు. ఇంకేమంటారు చెప్పు నాయన? యో పక్కపోయా
ఏమని కానీ అర్థం కాదు కనుక ఇప్పుడు మీరు ఇంత కునుకు దేవుడిని అలాగే పిలిచారు. దేవుడా, ఓ దేవుడా, దేవుడా పాట కట్టారు దొంగలు. అరే, నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో హృదయపూర్వకంగా ఆత్మ నీలో వచ్చి కూర్చొని అబ్బా, నాన్న, తండ్రి అని మొరపెట్టే పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడట. ఇప్పుడు వస్తే ఇదే నాలుకే అపురూపంగా పిలుస్తుంది. తెలియకున్నప్పుడు బస్ స్టాండ్లో కనబడినప్పుడు అన్నో, అయ్యో, ఓనో అన్న ఆనూరే అమ్మ వచ్చి చెప్పుద్ది, రే ఎవరనుకున్నావురా, మీ డాడీరా, నిన్ను కన్నవాడురా అని అన్నప్పుడు అప్పుడు పలుకుతా చూడు ఆ నోట్లో నుంచి. అదే బాప్తిసం పొందిన తర్వాత కూడా నువ్వు పిలవబోయేది. అర్థమైందైనా? అర్థమైందా? అలా పిలుస్తావట తండ్రి అని. అది యేసు బోధ. అదేనా యోహాను సువార్త 8:44 చూడండి. యేసుక్రీస్తు వారు కొత్త జన్మ గురించి చెప్తున్నారు. యోహాను సువార్త 8:44 చదివారు కదా ఇప్పుడే. మీరు మీ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొరుచున్నారు. వాడు నరహంతకుడునైనా అబద్ధమాడి మీరందరూ వారి పిల్లలైపోతారా. నేను ఇదేదో కాలిపోతుందిరా బాబా. ఓ కాదు నైనా, బయట ఏదో మండుతుందిలే. వాట్ స్మెల్ రైట్. మరి మంచి ముక్కులు మీది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-11 వరకు బోధించే సందర్భాన్ని చూద్దాం. కొత్త జన్మను గురించి యేసు బోధ. అదిగో చెప్తున్నట్టు చూస్తారా, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుమని మీరు ఎరగరా. కాబట్టి ఇది అందులో విందురులే. రైట్. దీని అర్థం ఏంటంటే ఆయన మరణంలోనికి బాప్తీసం పొందడము అని అర్థం. ఓకేనైనా? అది ఒక వ్యక్తి బాప్తీసం పొందడానికి క్రొత్త జన్మను పొందుటకు ఒకడు చేయవలసింది ఏదేది? ఏం చేయాలైనా? మీరు ఇప్పుడు కొత్తగా జన్మించాలనుకుంటున్నారు కదా, కొత్త జన్మ చేయాలంటే ఏమేం కావాలా? మీరు ఏమేమి చేయాలా? మీరు ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలంటే ఏమేమి చేయాలా? చెప్పండి గట్టిగా. వాక్యాన్ని, సువార్తను వినాలి. ఎన్నిసార్లు చెప్పుందును నా నోరు పగల. అవునా? సువార్తను వినాలి. వినుట వలన, విశ్వాసం వలన, మారు మనసు వలన, ఒప్పుకునుట వలన. మరి ఎన్నిసార్లు చెప్పానన్నా? అది ఒక వ్యక్తి చేయాల్సింది. అదే ఉంది చూడు అక్కడ. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలని అంటే వాక్యాన్ని వినవలను, విశ్వసించవలను, మారు మనసు పొందవలను, ఒప్పుకొనవలను. ఒప్పుకున్న వారికి ఏమిస్తామో ఇప్పుడు కూడా మీకేం తొందర లేదు నైనా, మీకు వాక్యం అంతా ప్రకటిస్తాం. మీరే ఒప్పుకొని ముందుకు వస్తే మిమ్మల్ని పెన్నది తీసుకెళ్తాం. లేదన్నా నేను ఇంకొకసారి పొందుతానన్నా, ఇంకొక బ్యాచ్లో ఇంకోసారి వినాలి, నాకు ఇంకా దృఢం కాలేదు అని ఉంటే నిర్భయంగా మీరు ఆగిపోవచ్చు. తర్వాత మీకు చెప్తాం మళ్ళీ ఇంకొక బ్యాచ్, 7వ బ్యాచ్. అర్థమైందైనా? రైట్. బాప్తీసంలో జరుగు విధానం ఏం జరుగుతుంది అసలు? అందులో ఏం జరుగుతాయి? బాప్తీసం అనే కార్యక్రమంలో ఏం జరుగుతున్నాయంటే సిలువ వేస్తారు. అదేనా? సిలువ వేయబడుట, యేసుతో మరణించుట, యేసుతో సమాధిలో పాల్గొనుట, యేసుతో పునరుద్ధానము కావుట, దేవునికి తిరిగి జన్మించుట. 5 కార్యక్రమాలు అందులో జరుగుతాయి. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. యేసుతో సిలువ వేయుట అంటే యేసుక్రీస్తు ఏం వేసుకున్నారైనా? సిలువలో ఏమైపోయారు? చనిపోయారు. నా పాపాల కొరకు. నీ పాపాలను కూడా సిలువ వేసేయాలి. అర్థమైందా? చంపివేయాలి. ఏది దాని అర్థం? అవునా? మీ పాపాలంతా ఎత్తుకోబోయి ఏం చేయాలైనా సిలువలో వేసేయాలి. సిలువలో యేసుక్రీస్తు వేసిన తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇంతనా? మీ పాపాలు కూడా సిలువ శ్రమలకు చిహ్నం. చచ్చిపోయింది. నీ పాపాలంతా ఎత్తుమీ చంపేసేయి అన్నా. చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తామా? సమాధి చేస్తాం. చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తాం? సమాధి చేస్తాం. ఏం బతికిన వాళ్ళని చేస్తే తెలుసా? బతికిన వాళ్ళని చేస్తే, బతికిన వారిని సమాధి చేస్తే ఏమవుతుంది? బతికిన వారిని ఎత్తుకుపోయి సమాధి చేస్తే ఏమవుతుంది? బతికిన వారిని ఎత్తుకుపోయి సమాధి చేస్తే
సమాధిలో ఉండరు నాయన వల్ల. అంతేనా? ఉంటారా? మట్టి పోస్తా ఉంటే గమ్మును పోయి అంటాడా? హాయ్ హాయ్ అంటాడు. ఎందుకని? పాత నీడు అది అట్టా బలవంతంగా కప్పేసినా వేలు అన్నట్టు వదిలిపెడతాడు. ఎవరైనా చూస్తే నోడెద్దురని చెయ్యి వరకు కనిపించిందని. అర్థమైందా లేదా? అంటే చావని వాడిని సమాధి చేస్తే గతిది. ఓ రోజు నేను మొన్నే విన్నాను, ఈ ఫేస్బుక్లోనో దేనిలోనో తెలియలేదు, నన్ను చెప్పుకుంటుంటే చచ్చిపోయా, యాక్సిడెంట్ అయిపోయాడు, కోమలంకి వెళ్ళిపోయింది, ఏమీ స్పర్శ లేదు, చచ్చిపోయాడని డిసైడ్ చేసి ఊరు వాళ్ళందరూ వచ్చేసారు. కరెక్ట్గా 3-4 అవర్స్కి లోపే ఇంకెవరు బంధువులు ఎక్కువ మంది లేరట అతనికి. తొందరగా అందరూ వచ్చారు, అన్నీ అయిపోయింది. పాడి మీద ఎక్కించేశారు. అర్థమైనా ఎత్తుకొనేసి పాడి మీద నుంచి వస్తూ ఉన్నారు. ఎక్కడికే? సమాధి దగ్గరికి. ఎత్తుకొస్తున్న వారందరూ ఆ గెను దాటుకునే కయ్యల్లో బొత్తుని కింద పడేశారట. దేన్ని? శవాన్ని. పడటలు వేసి కూర్చున్నారంట. అట్లా ఆయన పరిగెత్తారంట ఎక్కడున్న వల్ల. ఎందుకని? నిజం, అబద్ధం చెప్పలేదు, నిజం. ఒక్కోసారి అట్ట పడిపోయింది, అది ఏదో గుద్దుకుందో ఏమో అని అర్థం కాల. వెంటనే లేచి కూర్చున్నాడంట. లేచి చూస్తే పరిగిస్తున్నారట జనాలందరూ. నిజంగానే లేచి మళ్ళీ బతికున్నాడట అతను. అంటే చావని వాడిని ఎత్తుకోమే చేస్తే ఇది గతి. ఇప్పుడు చావని మీ పాపాలను ఎత్తుకోబోయి అలా సమాధి చేస్తే ఇదే గతి. దేన్ని సమాధి చేయాలట? చదువుదామనైనా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు చంపివేయుడి. బోర్డు కూడా ఉంది ఇక్కడ ఎక్కడో. చంపివేసే కార్యక్రమాలు ఇందులోనే ఉండొచ్చు, కింద చాట్లోనే ఉండొచ్చు. నాయనా కింద ఉంది చూసుకోండి. ఆ బోర్డు దగ్గర కాదు నిలబడినారంటే ఆ పాఠం చెప్పేయచ్చు. చంపివేయవలసింది ఏదేది అని ఆ బోర్డు దగ్గర నిలుచుకున్నారంటే మీకు తెలిసిపోద్ది. ఓకేనా? నేను చెప్పే పాఠాలన్నీ చార్ట్లో ఉన్నాయి, చూసుకోండి. ఆ తర్వాత అదిగో క్రీస్తుల నుండి, లోకముల నుండి క్రీస్తులోకి డైరెక్ట్గా ఎదురుగుంది చూడండి. ఆయన బాప్తిస్మం అనే కార్యక్రమం ఏం జరుగుతుందో చూడండి, పాఠం అయిన తర్వాత చూసుకోండి. అలా ప్రతి చార్ట్లు ఉంది. ఓకేనా? ఇప్పుడు చంపేయాలా? బాప్తిస్మంలో ఇవన్నీ చంపేయాలట. చంపేయాలంటే ఏం వేయాలన్నా, చంపేసిందని అంటే దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, నిజంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? లేచి కూర్చున్నారా? లేచి కూర్చున్న వాళ్ళు సరిగా చావని వాళ్ళు. ఓకేనా? నిజంగా చచ్చిన వారు, మా నాన్న నిజంగా చనిపోయాడు, ఇదిగో మాకు కనబడలేదు ఇంతవరకే. అర్థమైందా? మీరు కూడా నిజంగా చంపారంటే ఇది మీలో మళ్ళీ కనబడకూడదట. ఏదేదమ్మా? జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. వీటిని ఏం చేయండి? చంపివేయండి. బాప్తిస్మంతో సమాధి చేసేద్దరు. ఇది చంపివేయడం అంటే. మళ్ళీ విసర్జించవలసిన కార్యక్రమం ఉంది. కింద అన్నాడు చూడు. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషణ, మీ నోట బూతులు వీటిని విసర్జించండి. విసర్జన అంటే ఏందైనా? విసర్జన అంటే వదిలిపెట్టేసేయడం. అవునా? అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ ఇంకెక్కడ చూస్తాను, ఇక్కడ మల విసర్జన చేయరాదు, ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు అని అంటే దాని అర్థమేనా? చేయవలసిన ప్లేస్ ఉంది, అక్కడ చేయండి. విసర్జింపరాదు అంటే విసర్జించిన దాన్ని విసర్జించేసినామంటే అర్థమేనైనా? వదిలిపెట్టి వచ్చేసాం. వదిలిపెట్టేసామంటే అర్థం అదేనా? వదిలిపెట్టేసాం మళ్ళీ ప్లేట్లు తెచ్చుకుంటామా? అర్థమైందా? కానీ తెచ్చుకున్నారు అని అంటే వారు నిజంగా వదిలిపెట్టలేదని దాని అర్థం. కాబట్టి చంపివేసిన దాన్ని చంపేయాలా, విసర్జించవలసిందని మళ్ళీ తెచ్చుకోకూడదు, దాన్ని చూడకూడదు. మళ్ళీ విసర్జించేసి దేన్ని? చదువు, కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ, మీ నోట బూతులు, వీటిని విసర్జించండి. ఇది నేను అర్థమైందా? అది యేసుతో సిలువ వేయబడ్డం అంటే మీ పాపాలు సిలువ వేయండి.
మీ పాపాలు చంపేయండి. యేసుతో సమాధిలో పాల్గొనండి అంటే మీ పాపాన్ని సమాధి చేసేయండి. ఆ తర్వాత యేసుతో పాటు పునరుద్ధానం అవ్వండి. అదిగో మళ్ళీ 0% వ్యక్తిత్వానికి వచ్చేస్తారు. తిరిగి లేచారు అని అంటే, ఆత్మలు తిరిగి లేచారు అని అంటే ఎక్కడికి వస్తానైనా 0% వ్యక్తిత్వం. అక్కడి నుంచి ఇంకా క్రీస్తు యొక్క స్వరూపత సంబంధం ఎవరితో ఉంటుంది కాబట్టి అది ఓకేనా? రైట్. బాప్తీసం పొందటం వలన కలుగు ఆశీర్వాదాలు ఏంటి? కొత్త జన్మలో ఒక వ్యక్తి బాప్తీసం పొందితే కొత్త జన్మ సాధించారంటే ఏమేమి పొందుతారంటే పాపక్షమాపణ పొందుతారు. 1, నీతిమంతులుగా తీర్చబడతారు. 2, దేవుని కుమారులు అవుతారు. 3, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 4, దేవుని రాజ్యంలో పౌరులు అవుతారు. 5, క్రీస్తును ధరించుకునే వారు అవుతారు. 6, 7 ఎందులో చేర్చబడతారు? అమ్మాయ. అప్పుడు మీరు కూడా మీసం మెలియొచ్చు. ఇంకా ఎక్కడ చేస్తారు? సంఘంలో. మీరు కూడా నడిపించవచ్చు. అన్నల్లాగా మీరు కూడా పాటలు నడిపించవచ్చు. మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. మీరు ప్రబ్బల్లో పాల్గొనవచ్చు. సంఘంలో మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు. నేను అప్పుడు మీకు అందరికి కూడా పెళ్లి చేస్తాను, సమాధి చేస్తా. అన్ని సంఘంలో ఏదైతే జరుగుతున్నాయో అందులంతా మీరు బాధ్యులు అవుతారు. మీ పిల్లల్ని కనవచ్చు, మీ పిల్లల్ని పెంచవచ్చు, మీ పిల్లల్ని సండే స్కూల్కి ఇవ్వచ్చు. అయ్యో ఇక సంఘంలో చేరిపోయారంటే అన్ని సంఘం చూస్తుంది. అర్థమవుతున్నాయినా? ఇది క్రొత్త జన్మలో ఉన్న మేలు. మీ పాపాలు ఏమవుతున్నాయమ్మా? పరిహరించబడతాయి. యేసుక్రీస్తు రక్తం చేత మీ పాపాలన్నీ కడిగి వేస్తాడు. మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అదేనా? దేవునికి మీరు ఏమవుతారు? కుమారులైపోతారు. శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. ఇంకా పరిశుద్ధాత్మ వారం నీకు వచ్చేస్తుంది. పాపం అంటే ఏందో చెప్తాడు, నీతి అంటే ఏందో చెప్తాడు, తీర్పు అంటే ఏందో చెప్తాడు. పరిశుద్ధాత్మ మీలోకి వస్తే, పరిశుద్ధాత్మ మీలోకి రావాలంటే మీరు కొత్తగా జన్మిస్తే, కొత్తగా జన్మించడం వల్ల ఇవన్నీ సాధిస్తాం. అదేనా? ఇంకా సంఘంలో చేర్చామనంటే ఇంకా అపోస్తుల బోధ ఎందున్న సహవాసం, రొట్టె విరిచిన సహవాసం అన్నీ మీయే. ఆ గొప్ప కార్యక్రమానికి తొందరలో వస్తారు. ఇది క్రొత్త జన్మ అంటే. అర్థమైనా? ఓకేనా? జన్మిస్తారా కొత్తగా? రైట్. కొత్తగా జన్మించాలంటే అర్థమైనా? ఉన్న మీ పాపాలన్నీ తుడిచాడు పెట్టేసి మరలా ఎక్కడికి వచ్చేస్తారు? అది మరలా ప్రారంభమయ్యే కార్యక్రమం పేరే క్రొత్త జన్మ. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.